కాకినాడ ఓడరేవు నుంచి ప్రజా పంపిణీ బియ్యం విదేశాలకు సముద్ర మార్గంలో ఎగుమతవుతుంటే ఆ బియ్యాన్ని ఏ ప్రాంతాల నుంచి ఓడరేవుకు తరలిస్తున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ వెలుగోడులోని జగదాంబ రైస్ మిల్ నుంచి పెద్ద మొత్తంలో పేదల బియ్యాన్ని పాలిష్ చేసి పొరుగు రాష్ట్రాలకు సముద్ర తీరాలకు తరలించి లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అక్టోబర్ నెలలోనే రైస్ మిల్లులపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ బియ్యాన్ని సీజ్ చేశారు. బియ్యం అక్రమ రవాణా చేస్తోన్న రైస్ మిల్ యజమాని వెలుగోడు మండల పరిషత్ అధ్యక్షుడు వైసీపీ నేత లాలం రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్పై వచ్చిన లాలం రమేష్ కూటమి ప్రభుత్వంలో కూడా నాయకులతో కలిసి బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. మరోసారి రమేష్ను వెలుగోడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాలం రమేష్ మీద గోడౌన్లో వాళ్ళ రైస్ మిల్ వచ్చేసి పీడిఎస్ భద్రపై వ్యాపారం చేస్తామన్న ఇన్ఫర్మేషన్ కింద 8/10/2024 కేసు కట్టాము. ఆ కేసులో భాగంగా విచారణ ద్వారా ఈరోజు వచ్చాము. విచారణలో సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయం తీసుకున్నాం. పైన 7 కేసులు ఉన్నాయి. రైస్ కేసులు కావచ్చు, వేరే కేసులు కావచ్చు, 7 కేసులు ఇస్తాయి మాకు తెలిసి. ఇంకా ఇతర జిల్లాలో అయితే వ్యాపారం అనేది ఇష్టంగా చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కేసులు ఉన్నాయి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ ద్వారా వాటికి కూడా అవసరం పడితే వాటికి కూడా